ఏబిఎన్ ఛానల్లో రాధాకృష్ణ గారు వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనటువంటిగా జుగుప్సాకరంగా ఉన్నాయి. ఈరోజు ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. బండ బూతులు తిడుతున్న రాధాకృష్ణ గారి వ్యాఖ్యల పట్ల ఆడవాళ్ల గురించి నీతులు చెప్పే రాధాకృష్ణ గారు ఈరోజు వైఎస్ జగన్ గారి పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ భార్యలకు మళ్లీ పెళ్లి చేయాలన్నట్టుగా, మీరే సంబంధాలు చూస్తారన్నట్టుగా, అంత మూర్ఖులన్నట్టుగా వ్యాఖ్యానించడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు మావిగన్ ప్రతిపాదన రాబోయే కాలంలో అదొక గ్రోత్ కారిడార్ గా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు తయారైతాయని జగన్ గారు చెప్పినటువంటి వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ప్రత్యేకించి వైజాగ్, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా రాబోయే కాలంలో ఈ ప్రతిపాదన చాలా బాగుంది, దీన్ని అమలు చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం పట్ల ఈరోజు అనుకూలత పెరుగుతున్న కొద్దీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఛానల్స్ కి వాటిని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు రేణుకా చౌదరి గారు రాజ్యసభలో మాట్లాడిన మాటలకు గాని, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఇక్కడ మాట్లాడిన మాటలకు గాని వీళ్లపైన ఈరోజు కేసులు బనాయించి అరెస్టులు చేయాలా. ఇలాంటి పద్ధతుల్లో ఆడవాళ్ళని అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడడం దురదృష్టకరం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కూడా అంతగా ఫాలో అవుతారు. చంద్రబాబు నాయుడు గారికి బాధ కలిగిందంటే ఏబిఎన్ గారికి అంత కోపం వచ్చింది. మీరు చెప్పే సూత్రం మీకు కూడా వర్తిస్తుంది కదా, మేము కూడా అదే మాట అనొచ్చు కదా. మిమ్మల్ని, మీ భార్యను మీరు చెల్లిగా చూస్తారా? ఎంత దారుణమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించినారో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా విఘ్నత ప్రదర్శించాలి తప్ప మూర్ఖంగా నేను లక్షల కోట్లు ఖర్చు పెట్టి నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా ముందుకు పోకుండా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర విశాల దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలని చెప్పి తెలియజేస్తుంది. ఏబిఎన్ ఛానల్లో రాధాకృష్ణ యాంకర్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జననేత జగన్, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ, కోట్లాది మంది ప్రపంచంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ జగన్కి సంబంధించినటువంటి సైనికులందరికీ వెన్నెముక లేదు. జగన్ గారు చెప్తే మీ భార్యను చెల్లిగా మీరు భావించాలి. ఆయన చెప్పిన తర్వాత అవసరమైతే ఆమెను చెల్లిగా భావించి ఇంకొకరికి కూడా భార్యగా చేయాలి. ఆడవాళ్ళు అనేటువంటి వాళ్ళందరూ, మీ మగవాళ్ళందరూ కూడా వెన్నెముక లేని వాళ్ళు అన్నటువంటి మాటని రాధాకృష్ణ చెప్పించడం, ఇది సమాచార ప్రసార శాఖకు సంబంధించిన కేంద్ర మంత్రిత్వ శాఖ, అదేవిధంగా కేంద్ర సమాచార శాఖ నిబంధనలకు ఇది విరుద్ధం, భారతదేశ సాంప్రదాయాలకు విరుద్ధం. కాబట్టి వెంటనే రాధాకృష్ణ గారిని అరెస్ట్ చేసి ఆయన యొక్క ఛానల్ని వెంటనే సీజ్ చేయాలి. లేకపోతే ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరి యొక్క కోపాగ్నికి, అదేవిధంగా వైఎస్ జగన్ సైనిక శక్తికి కూడా తప్పకుండా మీరు గురికాక తప్పదని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం.